పొద్దున 7 గంటలకు వచ్చినారు కదమ్మా, ఒక రవ్వగాని గడ్డి కోయలే. ఏం పని చేస్తారు కయ్యా మీరు? 5 నిమిషాల ముందు అసలు ఏం జరిగిందంటే, బావా మామూలు చిన్నది దింపు. మర్యాదగా ఇంటికాడ ఉంటే బాగుండదని తోటకాడికి పొద్దున ఏం పెట్టినావు తోటలో? ఊళ్ళోళ్ళు వచ్చినారు నాయన. ఊళ్ళోళ్ళతో నీకేం పనింది? కొంచెంసేపు వాళ్ళ దగ్గర తోడుంటా. ఆనలకే తోటకాడికి అంటున్నావు, ఏం కారణం ఏం తాత? వాళ్ళు మిసాలు మళ్ళీ రంగు దిగాడు వల్ల మీసాలకి ఏంటి తాత రంగేసినావు? ముసలి తోడైంది లేరు మనవడా, అందుకేనా తీసుకొచ్చామా? ఇదేంటికి? ఇది గడ్డికో కండ్లే పాపా వా. ఇంకా పోండిరా మీరిద్దరు, నేను తోటలో పని చూసుకుంటా. ఏదో తేడాగా ఉంది బావా. ఈ ముసలి మనం పోవాలంటే లోపల సెట్ చేసినాడు బావా. ముసలాడ నువ్వు ఏం పని తోటలో నీకు? వాళ్ళ కూలోళ్ళ దగ్గర ఉండాల పో. నేను పోతావా? మేమొచ్చాంపా. వద్దులేరా, ఇంటికాడ పిల్లలు స్కూల్ తింటారు. మీకు చెప్తే అర్థం కాదా నేను? 10 నిమిషాల తర్వాత ఇంటికల్లా మంచినని ఒక మాట అంటే కదమ్మా, నన్ను పన్నీరు ఈడ మా పిల్లోళ్ళు ఉంటేనే పని చేస్తాను. నేను ఆ చెట్టు కింద పోయి కూర్చోంటాలే. ఈ ఎండ ఏమంతనంగా వచ్చంది. వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు రేపు వచ్చారో పనికి ఎగరగొడతారో. చంద్రన్న ఏందో తోటకాయ రాకుండా మనల్ని పంపించాడు. దాంతో పురుగు పట్టింది, నా ఆకంత పురుగు కొడుతుంది. దీనికి అర్జెంటుగా మందు కొట్టాలని చెప్పాలన్నా ఈ చంద్రన్న పట్టించుకోవడంలే. ఈ తోటకాడికి ముసలిని పంపించాడు పొద్దునకులు. ఈరోజు ముసిలిది పనికి వచ్చాదని ఆశగా మిసాలకు రంగేసుకొని వచ్చే ఆ ముసిలిది ఈ రోజే ఎగరదెంగింది. ఎవరు నాడు తగ్గుతారట చూసి రాకుండా ఎవరో తగ్గుతారు. మిషులోడా ఏ అంత రక్తం అంత వచ్చింది? ఏం నాలుగు లే నో అరేనా దగ్గి రక్తం కక్కుంటున్నాడు. తొందరగా అన్నా నువ్వు రక్తం కక్కుంటున్నాడు. రాన్న తొందరగా. ముసలాడా ఒక్క నిమిషం వచ్చాను. ఓ తాత ఏమైంది తాత? ఎందులో కళ్ళు తిరిగినట్టున్నాయి. ఏం తాత నిద్ర వచ్చింది తాత? ఒక్క నిమిషం ఉండు, ఫోన్ చేస్తాం మీ మనవానికి. ఫోన్ చేయను, వాళ్ళకి పడిపోతున్నాడు. మంచి ఒక్క నిమిషం ఉండు, ఫోన్ చేయను. హలో నా చంద్రన్న ఏండవునా ఉన్నా? నువ్వు సీనా చెట్లు చూడమని చెప్పి తోటగాడి పంపించినావు కదా, ఇటుకు వచ్చా మీ ముసలోడు ఏమో దగ్గుతాడు, నిద్ర వచ్చింది, నా కళ్ళు తిరుగుతున్నాయంట, డాక్టర్ని పిలుచుకున్నా అన్న. ఉన్నా ఏమో తెలియదు, ఈ పక్క లాస్ట్ లో డాక్టర్ని పిలుచుకున్నా. నా కాదు, నా నిద్ర వస్తుంది, నువ్వు రానా తొందరగా. రా కనీసం పెద్దనా వచ్చానులే, ఫోన్ చేసినా మిమ్మల్ని డాక్టర్ ఎందుకు చెప్తీవిగా కోరుకునే కాదు తా నిద్ర చూడుతుంది ఎంత వచ్చిందో. లోపల నుంచి వచ్చాను ముసలి, నీకు అర్థం కాదు. వాళ్ళకు ఖర్చు వచ్చాకు నువ్వు డాక్టర్ వచ్చానులే. వచ్చాకు డాక్టర్ మా మామ దగ్గర నిద్ర కక్కుని అంటారు. తొందరగా డాక్టర్. రే చొక్కలాడాల్సిన అవసరం లేదు లేరా, గడ్డి తగులుకొని కింద పడి నేలకు కొరుకుంటాడు. రే డాక్టర్ రా. డాక్టర్ ఏమైంది? డాక్టర్ ఏమైంది? కాదయ్యా, అన్ని మీరే చెప్తాంటే ఇంకా నేనెందుకు ఎంబీబీఎస్ చదివింది? చూసుకోండి, మీరే చూసుకోపోండి. కాకుంటే ఏందయ్యా? తెలియలేదు సార్. ఏ చంద్రన్నకు ఫోన్ చేసి అర్ధగంట అయితే ఇంకా రాకపోయారు. కళ్ళు తిరిగి పడిపోతాను మిజులోడు. వాస మింద పండేసుకోరా, మింద పండేసుకో, పండుకోతుందా? తాతికి ఎండ సుర్ర కొట్టినట్టుంది. నువ్వు వస్తున్నారు నా వాళ్ళు. నా చంద్రన్న రాండి, నా తొందరగా ఇద్దా పడుకున్నాడు. సున్నా కళ్ళు తిరుగుతున్నాయట. సార్ ఒకసారి చెక్ చేయండి సార్. అట నేలకు బయటకను డాక్టర్ నోట్లో నుంచి నెత్తరు వచ్చింది డాక్టర్. డాక్టర్ నువ్వా నేనా? నువ్వే డాక్టర్. చూడు డాక్టర్ మావాకి ఏమైందో. కళ్ళు తిరిగి పడిపోయినాడా ఆయన? డాక్టర్ కళ్ళు తిరిగి నిమ్మకాయ సోడా తాగితే మేలు కదా.
కాదు మా అందరూ ఒకటే జాతికి చెందిన వాళ్ళే ఉండారే, నేను పరీక్షించాలి కదా ఫస్ట్. చూడండి డాక్టర్ చూడండి డాక్టర్. కాదు నువ్వు తోటకాడికి ఎందుకు పంపించాను? ఎండలు చూసి విపరీతంగా అతనాయి. ఈ ముసలి కొడుకు చెప్తే వినడంలే. ఇడ్సొచ్చారండి అని తోటకాడికి అదే పనికి వచ్చినాడు. అదే పనికి వచ్చినాడంటే నాకు ఎందుకు డౌట్ కొడుతుంది. మీసాలకు రంగు కొట్టినాడు కదన్నా. ఏంది చెప్పేదానికి కాలే నిన్నటి నుంచి. సార్ డాక్టర్ సార్ ఏమైంది సార్? అది సిటీ తీసుకువెళ్ళి ఇతన్ని పరీక్షించాలా, కొన్ని టెస్టులు చేయాలా, అప్పుడు తెలుస్తుంది. అవునా సార్? పెద్ద ఆసుపత్రి కదా సార్. దానా పెద్దా దానా ఎవరు నాయనా? డాక్టర్లే. ఎలా ఉంది నీకు? బాగుంది. నేలకు 2 కొరుక్కునే సారు. నేలకు కాదు, పట్టణం పోయి కొన్ని పరీక్షలు చేయాలా నీకు. ఏం అవసరం లేదు సారు. ఓ లెక్క అయిపోతుందని చెప్పేసి ముసలాడు సత్సాడున్నా చెప్పండి నా పిలిచవ్వండి నా. డాక్టర్ ఎన్ని లక్షలు సార్ నేను పడుకుంటాను డాక్టర్, మా మామూలు కాపాడండి డాక్టర్. నాకు ఏం అవసరం లేదు, ఉండేది అవి చేస్తారు నాయన వీళ్ళు. కదా ఏం లేదు తాతా. లెక్క అయిపోతుందని చచ్చినావా నువ్వు? చంద్రన్న ఈ మంచి పెద్ద ఆసుపత్రికి వచ్చేట్లేడు కానీ మన పులిందల్లో వచ్చే శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 3 వరకు మన పులిందల్లో లయోలా డిగ్రీ కాలేజ్ పక్కనే శరణ్య హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో క్యాన్సర్ కి సంబంధించి ఫ్రీ చెకప్లు చేస్తారన్నా. మన డిగ్రీ కాలేజ్ ఆడ కొత్తగా ఆసుపత్రి కట్టినారు చూడు, డాక్టర్ శరణ్య మేడం. ఆడ ఫ్రీగా చూస్తారంటలే తాత. నాయనా అట మా ముసిలోళ్ళంతా లెక్క అయిపోతారని తనకలాడుతున్నారా, ఫ్రీ చూస్తాంట అన్నారు. సో ఫ్రెండ్స్ చూస్తున్న మీరు ఎవరైనా కూడా క్యాన్సర్ బాధతో బాధపడుతుంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన పులివెందులోని లయోలా డిగ్రీ కాలేజ్ పక్కనే డాక్టర్ శరణ్య మేడం హాస్పిటల్లో మార్చి 7వ తేదీ 2026 మార్చి 7వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 వరకు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి అనంతపూర్ కిమ్స్ సవేరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో. సో తప్పకుండా మన పులివెందుల చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే, మన పులివెందుల టౌన్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా సరే వచ్చి ఫ్రీగా చెకప్ చేసుకోవచ్చు. కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా వచ్చి చెకప్లు చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి ముసలి ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకు డబ్బులు ఖర్చులు అయిపోతాయని చెప్పేసి ఆ వ్యాధిని బయటకు చూపించకుండా అంటే దాచిపెట్టుకుంటారు. కనీసం చెకప్లు పోయినా డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి. సో అలాంటి వారందరూ ఈ మంచి చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. 7వ తేదీ ప్రతి ఒక్కరూ అంటే పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైనా సరే ముసలోళ్ళు కానీ వయసోళ్ళు కానీ వచ్చి చూపించుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. శరణ్య మేడం ప్రభుత్వ వైద్యురాలుగా ఉంటూ కరోనా సమయంలో ఎంతో మందికి సేవ చేసింది. అదే బాటలో ఈరోజు శరణ్య ఆసుపత్రుల్లో శరణ్య రెడ్డి, నవీన్ సార్లు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ సేవ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. క్యాన్సర్ చెకప్ చేయించుకోవాలంటే డబ్బులు అయిపోతాయని చాలామంది బాధపడుతుంటారు. కానీ కొంతమంది డబ్బులు లేక ఎలా చెకప్ చేయించుకోవాలా, ఎలా వైద్యం చేయించుకోవాలని వాళ్ళు సతమతం అవుతుంటారు. వాళ్ళందరి కోసం మేము ఈ వీడియో చేసి వాళ్ళకి తెలియపరచడం కోసం ఈ వీడియో చేసాము. 7వ తేదీ శరణ్య మేడం హాస్పిటల్లో ఫ్రీగా చెకప్ చేస్తున్నారు. చాలా మందికి మనకు క్యాన్సర్ ఉందో లేదో మనకే తెలియదు. చాలా మందికి డౌట్ ఉంది, నాకు డౌట్ ఉంది. కాబట్టి నేను కూడా టెస్ట్ చేయించుకుంటాను. మీరు కూడా చేయించుకోవాలనుకుంటే ఫ్రీగా వచ్చి చేయించుకోండి. మార్చి 7వ తారీఖు శనివారం రోజు మనకి శరణ్య హాస్పిటల్ నందు కిమ్స్ సవేరా అనంతపూర్ వాళ్ళ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తున్నారండి. ఇది వచ్చేసి స్త్రీలకు రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన ఎటువంటి గడ్డలు కానీ పెయిన్ కానీ ఉంటే రొమ్ముకి సంబంధించిన మ్యామోగ్రఫీ అనేది చేస్తున్నారు. అలాగే విపరీతమైన తెల్లమ్మాయిలు దుర్వాసనతో ఉన్న వాళ్ళకి పాప్స్మియర్ అని సర్వైకల్ గర్భసంచి యొక్క ముఖద్వారం క్యాన్సర్ టెస్ట్ చేస్తున్నారు. అలాగే మగవారికి ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తున్నారండి. సో పులివెందుల ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ పరీక్షలన్నీ పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. నార్మల్గా ఇవి పల్లెల్లో అందరికీ తెలియకపోవచ్చు, ఇవి చాలా కాస్ట్లీ టెస్ట్లు. అలాంటివి ఇవి ఉచితంగా చేస్తున్నారు కాబట్టి అందరూ ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి. ఈ అవకాశం 7వ తేదీ ఒక రోజేనా? ఆ పొద్దు ఒక్కటే. మళ్ళీ ఈ వీడియో మాకు లేటుగా చేరింది మేము ఈ పొద్దు వచ్చామనంటే కుదరదు. వీలైనంత తొందరగా 7వ తేదీ వరకు అందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి.